Hello students, welcome to your favorite channel that is PAT classes. So మన PAT classes లో టార్గెట్ సిరీస్ స్పెషల్గా ఎవరైతే ఐపీ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫిజిక్స్ ఓకే మీ అందరికీ వివేక్ సార్ తీసుకుంటుండే బట్ ఎస్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిజిక్స్ నేను తీసుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే ఇవాల్టి సెషన్లో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన రే ఆప్టిక్స్ టాపిక్ని ఇవాళ చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇవాల్టి సెషన్లో మనం ఈ రే ఆప్టిక్స్ టాపిక్ నుండి ఏవైతే ఆల్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇవాల్టి సెషన్లో కంప్లీట్ చేసేసుకుందాం. ఓకేనా? సో చాలా సింపుల్గా ఉంటుంది. మనం క్లాస్ 8th 9th 10th అండ్ అలానే ఫస్ట్ ఇయర్ ఓకే ఆల్ దీస్ క్లాసెస్లో నేర్చుకున్న టాపిక్సే రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది. చాలా సింపుల్ టాపిక్స్ కానీ అట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ కంప్లీట్ ద సెషన్ ఆఫ్ 4 మార్క్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ద బోర్డ్ చూడండి నాన్న. సో డిఫైన్ క్రిటికల్ యాంగిల్ అని అడుగుతున్నాడు అండ్ అదేవిధంగా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి, వాట్ ఈస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ యూజింగ్ అ నీట్ డయాగ్రామ్ మనల్ని రిప్రజెంట్ చేయమని అడుగుతున్నారు. ఓకే సో టు ఆన్సర్ దిస్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ద బిహేవియర్ ఆఫ్ లైట్. ఓకే సో లైట్ వచ్చేసి ఎప్పుడైతే 2 డిఫరెంట్ మీడియంస్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఓకే లైట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ త్రూ 2 డిఫరెంట్ మీడియమ్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇట్స్ pathway. Okay now so let me consider this is a plane. Okay and now let us consider this is a rarer medium n1 medium and let us consider this is n2 medium. Okay so idu vachesi manamu let us consider it is our denser medium. Okay right so now let us consider okay a vertical line and let us consider this vertical line as normal. Okay dini normal anukundam. So whenever the light ray is traveling from rarer medium to denser medium okay light ఎప్పుడైతే rarer medium నుండి denser medium కి ట్రావెల్ అవుతున్నప్పుడు is obviously it should go in this direction కానీ what the light is doing here it is changing its pathway. Okay so ఇక్కడ ఏం జరుగుతుందంట light ray is slightly bending towards the normal. Okay the same concept if you see here if the light is traveling from denser medium to rarer medium. Okay so ఇది denser medium అనుకున్నాం కదా. Okay if the light ray is traveling from denser medium to rarer medium by making an angle to the normal so actually it has to go in this direction right కానీ ఏం జరుగుతుందంట it is moving away from the normal. It is moving away from the normal. Okay right so ఈ ప్రాసెస్లోనే మనం ఒకవేళ అబ్జర్వ్ చేసుకుంటే వెన్ ఎవర్ ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ఎట్ వన్ పర్టికులర్ యాంగిల్ ఒక పర్టికులర్ యాంగిల్ దగ్గర ఏం జరుగుతుందంట ఎస్ నౌ ద రీఫ్రాక్టెడ్ రే ఏదైతే ఉంటుందో ఓకే ద రీఫ్రాక్టెడ్ రే వాట్ ఎవర్ ద రీఫ్రాక్టెడ్ రే ఈజ్ హియర్ ఇట్ విల్ బి ట్రావెలింగ్ okay it is traveling on this plane. Okay so making that okay 90-degree angle here. Okay so దీన్ని మనం critical angle అని చెప్తున్నాం. what we are calling it as critical angle. now if you see here okay normal కి ఈ refracted ray కి సో యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంటుంది. ఓకే సో దీన్ని మనం critical angle అంటున్నాం. what we are calling it as critical angle అంటే ఏంటిది whenever the light ray is moving from denser medium to rarer medium okay at one particular angle okay the refracted ray will be traveling on the yes plane. so ఈ యాంగిల్ ని మనం ఏమంటున్నామంట critical angle అంటున్నాం. okay now if the light ray is traveling from denser medium okay గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఒకవేళ ఆ లైట్ రే యొక్క యాంగిల్ గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్ ఉంటే ఎస్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అవుట్ సైడ్ దేర్ సో ఇక్కడ ఏం జరుగుతుందంట ఇట్ ఈస్ అగైన్ రిటర్నింగ్ బ్యాక్ ఇన్ టు ద డెన్సర్ మీడియం. సో ఈ ఫెనామినన్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటున్నాం. వాట్ యు ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇప్పుడు మనం ఆన్సర్ రాయాల్సింది ఉంటుంది కాబట్టి సి హియర్. Okay
క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటి? వెన్ లైట్ రే ఈస్ పాసింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, okay, angle of incidence in denser medium for which the angle of refraction becomes 90. Yes, angle of refraction is becoming 90 degrees in the rarer medium is called as critical angle. Okay, so equation enti nana, n21 is equal to 1 by sin IC. Okay, incident. Okay, understood the concept? Right, where n21 is equal to refractive index of the denser medium, where you are going to write towards the rarer medium. Okay, so understood the concept? Right, now let's talk about the total internal reflection. Okay, so eppudaithe light ray is passing from denser medium to rarer medium, if the angle of incidence is greater than critical angle, see, if it is greater than critical angle, it, okay, is going to get reflected back into the same denser medium without any refraction. Now this phenomenon is called as what? Total internal, yes, reflection. Okay, so yes, total internal reflection మీద ఈ ప్రిన్సిపల్ మీద ఏం వర్క్ చేస్తున్నాయంటే సింపుల్గా సీసీ కెమెరాస్ యొక్క వైర్స్ ఉంటాయి కదా, ఎస్, ఆప్టికల్ ఫైబర్ ఈజ్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, రైట్. సో సీ ఇది అన్నమాట. ఏం జరుగుతుంది అంటే లైట్ రే, ఓకే, ఆర్ ద ఇన్సిడెంట్ రే, ఇఫ్ ఇట్ ఈస్, ఓకే, మూవింగ్ గ్రేటర్ దాన్ ద క్రిటికల్ యాంగిల్, సో ఇక్కడ ఏం జరుగుతుందంట, it is not refracting but it is returning back into the denser medium. Now this phenomenon we are calling it as, yes, total internal reflection. Chala చెప్పుకున్నాం, right? Okay, now let's talk about the formation of mirage. Mirage అంటే ఏంటి? ఎండమావులు తెలుసా? yes, mirage అంటే ఏంటిది అంటే it is simply an ఆప్టికల్ ఫినామినన్. నార్మల్గా ఎండాకాలంలో మీరు చూసుకుంటే, ఎస్, వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ కార్ ఆర్ జర్నీ చేస్తున్నప్పుడు మనకు రోడ్ మీద కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపిస్తాయి. ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళిపోగానే అక్కడ వాటర్ కనబడవు, ఇంకో కాస్త దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఫినామినన్, ఈ ఆప్టికల్ ఇల్యూషన్ని మనం మిరేజెస్ అంటాం. మరి ఈ మిరేజెస్ ఎలా ఫామ్ అవుతాయి అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సి నౌ దిస్ ఆప్టికల్ ఫినామినన్ ఈజ్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ in which you could able to find that light rays are bending to displace the image of the distant object. Okay, ee phenomenon lo light rays anevi bend avutunnayanta. Why they are bending? So they are going to produce the displaced image of distant object. Okay, mirages anevi form avvadaniki principle entidi? What is the principle behind them ante total internal reflection of light. Okay, on hot summer days మనం చూసుకుంటే density of air is less near the ground due to heat, right? గ్రౌండ్ దగ్గరలో మనకు ఎయిర్లో డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది. why? due to the presence of heat. సో అలాంటప్పుడు hotter air is less dense and smaller refractive index than the cooler air. okay, సో ఇప్పుడు where మనం చూసుకుంటే ఇక్కడ వెన్ ద ఎయిర్ ఈ స్టేషనరీ, ఆప్టికల్ డెన్సిటీ ఏం జరుగుతుందంట, ఎట్ డిఫరెంట్ లేయర్స్ మనం చూసుకుంటే ఆప్టికల్ డెన్సిటీ ఆఫ్, ఓకే, ఎయిర్ అనేది ఎట్ డిఫరెంట్ లేయర్స్ మనం చూసుకుంటే అకార్డింగ్ టు హైట్ ఇంక్రీజ్ అవుతుందంట. ఓకే, సో ఎలా అయితే లైట్ రేస్ టాల్ బాడీ నుండి లైక్ ట్రీస్ నుండి వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంట, దే ఆర్ బెండింగ్ away from the normal and it is undergoing total internal reflection. Okay, right. So ఇప్పుడు let's talk about the next important question ఏదైతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మనకు అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయో. సో దట్ ఈస్ రైట్ ఎ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ని డ్రా చేసి ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఎలా ఫార్మ్ అవుతుంది వెన్ యూ ఆర్ అబ్జర్వింగ్ సంథింగ్ త్రూ సింపుల్ మైక్రోస్కోప్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ అర్థమైతే కాన్సెప్ట్ రాయగలుగుతాను. ఓకే, సో సీ హియర్
మనం మైక్రోస్కోప్లో ఎలాంటి లెన్స్ని యూస్ చేస్తున్నాం నాన్న? వీఆర్ యూజింగ్ బైకాన్వెక్స్ లెన్స్. వాట్ కైండ్ ఆఫ్ లెన్స్ వీఆర్ యూజింగ్? బైకాన్వెక్స్ లెన్స్. సో ఇక్కడ రూల్ ఏంటిది అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్. ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నారంట? ఇన్ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్కి ఫోకస్కి మధ్యలో మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తున్నాం. ఓకేనా? నౌ ద ఫస్ట్ రే ఈజ్ మూవింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా మూవ్ అవుతుందంట. నౌ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద కాన్వెక్స్ లెన్స్, ఎస్ ఇట్ ఈస్ మూవింగ్ ఆర్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఫోకస్. ఓకే, ఫస్ట్ రే ఇది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా ఏం చెప్తున్నాం మనం ఇక్కడ? The ray will be moving parallel to the principal axis. After passing through the convex lens, yes, it is bending or it is moving through the focus. Second ray chudandi, it is passing through the optic center. Exactly optic center nundi pass avutundi. Now, if you extend these rays, avi ikkada kuda they are not going to meet. Okay, but if you extend them backwards, okay, at one point they are going to meet and you could able to find ఎస్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఇక్కడ వర్చువల్ ఇమేజ్ ఎరెక్టెడ్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఎన్లార్జ్డ్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ మైక్రోస్కోప్. ఓకే, రైట్. సో ఇప్పుడు థియరీ పార్ట్ ఎలా రాయాలి అనేది చూద్దాం. సి ఏం చెప్తున్నాము? సింపుల్ మైక్రోస్కోప్లో ఏమేమి ఉన్నాయో మాట్లాడుకుంటున్నాము. ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది, హూస్ ఓకే ఫోకల్ లెంత్ ఈజ్ స్మాల్ and it is also called as what? Magnifying lens. Okay, now object ekkada pedutunnamanta? It is placed okay between principal focus and the optic center of the convex lens, so that what kind of image you are getting there? Erect magnified image anedi manaku ostundanta. Okay na? Right. So ikkada manam rules ante aa rays ela veltunna dani gurinchi maatladali. Light ray coming from the object parallel to the principal axis refracts at lens. It passes through the second principal focus. Another light ray is moving. Okay, it is coming from the object, passes through the optic center of the lens undeviated. Avuna? Etu kuda deviate avvadu. Manaku telusu ee rule. Avuna? See, optic center lo nundi pass ayinappudu it is not going to deviate at all. Okay, right. So ee two rays kuda manam chuskunte they will be meeting on the back side of the object to form the image. Hence image edaithe form aindo ikkada you will be getting virtual, erect and magnified image anedi yes manaku vastundi. Okay na? Right. So let's move on to the next question. So next question entidi ante why does the sun appears red? సన్ ఎందుకు రెడ్గా కనిపిస్తాడు? ఓకే, ఫర్గెట్ దిస్ పార్ట్. ఓకే, వై డస్ సన్ అపియర్స్ రెడ్? నార్మల్గా మీరు ఈవినింగ్స్లో కానీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో మీరు చూసుకుంటే సన్ కొంచెం రెడ్డిష్గా కనిపెడుతూ ఉంటారు వైల్ కంపేరింగ్ టు ఆఫ్టర్నూన్. ఇలా జరగడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, సీ హియర్ నార్మల్గా సన్ లైట్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ 7 కలర్స్. అవునా? విబ్గ్యూర్ కలర్స్ ఉంటాయి, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఇంకా రెడ్. సో విబ్గ్యూర్ కలర్స్ ఉంటాయి. సన్లైట్ ఎప్పుడైతే ఓకే సన్లైట్ సన్ నుండి వస్తున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు పాస్ త్రూ ద అట్మాస్ఫియర్ బిఫోర్ ఇట్ ఈస్ రీచింగ్ అస్. ఇదైతే తెలుసు కదా మన అందరికీ కూడా, రైట్? సో ఈవినింగ్స్లో మనం చూసుకుంటే వెన్ ద సన్ ఈస్ నియర్ ద హారిజాన్ rays have to travel longer path in the atmosphere to reach us while comparing to afternoon. ఆఫ్టర్నూన్కి కంపేర్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో సన్ రేస్ అనేవి మన వరకు రీచ్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు ట్రావెల్ లాంగర్ పాత్వే అన్నమాట. ఓకే, ఇట్ హ్యాస్ టు ట్రావెల్ లాంగర్ పాత్వే. ఓకే, నౌ ఈ మీన్ టైంలో డస్ట్, స్మోక్ ఇంకా వాటర్ వేపర్ ఏవైతే అట్మాస్ఫియర్లో ఉంటాయో ఇవన్నీ ఏం చేస్తున్నాయంట? Yes, they are going to scatter away all these colors differently depending upon their wavelength. Okay, now scattering is more if the wavelength is less. ఇదైతే మనకు తెలుసు కదా, అవునా? రైట్. మనందరికీ ఇంకొక విషయం కూడా తెలుసు, రెడ్ కలర్కి మనకు లాంగర్ వేవ్ లెంత్ ఉంటుంది అండ్ దాట్స్ ద రీజన్ ఇట్ ఈస్ స్కాటరింగ్ లెస్. ఓకే, నౌ అందుకే రెడ్ అనేది మనకు స్ట్రేట్గా మన కంటి వరకు రీచ్ అవుతుంది వైల్ కంపేరింగ్ టు ఆల్ అదర్ కలర్స్. దట్స్ ద రీజన్ సన్
appears red in color during evenings. Okay na? Arthamainda concept? Done. Okay, let's move on to the next question. Explain the formation of rainbow. Okay, rainbow evariki nachadu? Everybody likes rainbow, right? ఓకే, సో ఈ రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో రెయిన్బో ఫామ్ అవడానికి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్, ఒక ప్రిన్సిపల్ ఏంటిది అంటే ఎస్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది, ఇక్కడ డిస్పర్షన్ అనేది జరుగుతుంది. లెట్స్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ డీటెయిల్. సో రెయిన్బో అంటే ఏంటిది నాన్న? మల్టీ కలర్డ్, ఓకే, మల్టీ కలర్డ్ థింగ్ ఏదైతే మనకు స్కైలో, ఓకే, అపోజిట్ టు ద సన్ ఎప్పుడు అపియర్ అవుతుందంట? డ్యూరింగ్ అ రెయినీ డే. మనకు ఒక వర్షం పడే రోజు లేదా రెయినీ డే టైంలో సన్కి అపోజిట్లో మల్టీ కలర్డ్ ఒక స్ట్రక్చర్ కనబడుతుంది. దాన్ని మనం ఏమంటున్నాము? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రెయిన్బో. అవునా? రైట్. సో రెయిన్బో అంటే ఏంటిది? ఇట్ ఈస్ నథింగ్ బట్ కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ డిస్పర్షన్, రీఫ్రాక్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. ఓకే, లైట్ యొక్క ఓకే డిఫరెంట్ బిహేవియర్. ఓకే, కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ వాట్ అంటున్నాడు ఇక్కడ? ఇట్ ఈస్ ఓకే డిస్పర్షన్, రీఫ్రాక్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, ఈ త్రీ థింగ్స్ కూడా సన్లైట్లో జరగడం వల్ల మనకు ఎస్ వీ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఓకే రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ డ్యూ టు వాట్ నానా? ఎందుకు అంటే రెయిన్ డ్రాప్స్ ఇలా పడుతూ ఉంటాయి. స్పెరికల్ వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే రెయిన్ ఫామ్లో అట్మాస్ఫియర్ నుండి పడుతున్నప్పుడు ఈ వాటర్ డ్రాప్స్ అనేవి దే ఆర్ యాక్టింగ్ లైక్ స్మాల్ ప్రిజమ్స్. ఓకే, దే ఆర్ యాక్టింగ్ లైక్ వాట్ నానా? స్మాల్ prisms, and they are causing dispersion and total internal reflection of sunlight to form a rainbow. అయితే రెయిన్బోలో కూడా మనకు ప్రైమరీ రెయిన్బో అండ్ సెకండరీ రెయిన్బోస్, రెండు రెయిన్బోస్ ఫామ్ అవుతాయి. వీటి గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. లెట్స్ ఓకే రిమూవ్ దట్ కన్ఫ్యూజన్. ఓకే, ఫస్ట్ ప్రైమరీ రెయిన్బో గురించి మాట్లాడదాం. ఓకే, సన్లైట్ ఫస్ట్ రీఫ్రాక్ట్ అయ్యి ఓకే ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇంటూ అ రెయిన్ డ్రాప్ విచ్ ఈస్ కాజింగ్ డిఫరెంట్ కలర్స్. ఓకే, సో ఇప్పుడు సన్లైట్ ఇలా వచ్చి డిఫరెంట్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ డిఫరెంట్ కలర్స్ ఫస్ట్. ఓకే, these refracted rays strike the inner surface of the drop and gets reflected internally. ఇక్కడ స్ట్రైక్ అయిన తర్వాత మళ్ళీ వాట్ హ్యాపెనింగ్ హియర్? అగైన్ ఇంటర్నల్లీ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నాయంట. ఓకేనా? రైట్. సో దీస్ ఇంటర్నల్లీ రిఫ్లెక్టెడ్ రేస్ అగైన్ మళ్ళీ ఏమవుతున్నాయంట? దే ఆర్ గెటింగ్ రీఫ్రాక్టెడ్ ఎట్ ద అపోజిట్ సైడ్ అండ్ దే ఆర్ కమింగ్ అవుట్. ఓకే, సీ హియర్ దట్స్ వాట్ హ్యాపెనింగ్. ఓకే, లైట్ రే ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఎస్ ఇక్కడ మనకు డిస్పర్షన్ అనేది జరుగుతుంది అండ్ అలా మూవ్ అయిన తర్వాత మళ్ళీ రీఫ్రాక్ట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ యాజ్ రెడ్ కలర్ మనం చూసుకుంటే లెస్ డీవియేటెడ్గా ఉంటుంది కాబట్టి ఇట్ ఓకే కమ్ స్ట్రేట్ టు ద అబ్జర్వర్ అండ్ ఇట్ అపియర్స్ లైక్ ఇట్ ఈస్ ఆన్ ద టాప్. ఓకే, సి ఇక్కడ చూడండి ఇలా మూవ్ అవుతుంది. అగైన్ it is returning back. Okay, as violet is deviated more, it okay comes from the lower level drops and it is appearing like it is at the bottom. So first primary rainbow lo chudandi manaki ikkada yes primary rainbow lo manam chusukunte మనకి ఎలా కనబడుతుందంట? రెడ్ వచ్చేసి చాలా తక్కువగా డీవియేట్ అవుతుంది కాబట్టి టాప్లో ఉన్నట్టు అబ్జర్వర్కి కనబడుతుంది. అదే టైంలో వైలెట్ చూసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డీవియేట్ మోర్, దట్స్ వై ఇట్ లుక్స్ లైక్ లోవర్ లెవెల్ డ్రాప్. ఓకేనా? అర్థమవుతుందా కాన్సెప్ట్? అర్థమవుతుందా? సి వి విల్ బి టేకింగ్ 2 కట్ కరుణ్ సోడా.